ఆయన పాస్టర్ గారు నల్ల చొక్క వేసారు అనుకోండి, నల్ల బట్టలు వేసాడు, చొక్కా ప్యాంటు సూటు గీటు అన్నీ నల్ల వేసాడు. ఏంటి నల్ల వేసావు సైతాన్ బట్టలు అంటారు. అమెరికా వెళ్ళామనుకోండి, ఎవరైనా చచ్చిపోయారు అనుకో, పాస్టర్ గారు చచ్చినట్టు నల్ల బట్టలు వేసుకెళ్ళాలి. ఏమండి, వాళ్ళు పరిశుద్ధులు కారా? మరి వాళ్ళు దేవుని బిడ్డలు కారా? మారాల్సింది ఏంటిది? మనస్సు, నీ ఆలోచన మారాలి. అది మారకుండా నువ్వు ఎంత ప్రార్థన చేయి వ్యర్థమే ప్రియులారా. నువ్వు ఎన్ని పాటలు పాడు వ్యర్థమే ప్రియులారా. నువ్వెంత వాక్యం చెప్పు వ్యర్థమే ప్రియులారా. పైకి ఎవరికి కనపడదు. బాగున్నావా అని పలకరిస్తుంది నోరు, కానీ మనసు ఏం మాట్లాడుతుంటది? పాపి శిరాయువు అంటుంటది. అంతేనా? అది మారాలి. నీ మనస్సు మారి నూతన మగుట వలన మనం రూపాంతరం పొందుతాం.